అందరికీ జై భీమ్. నేను ఎక్కువ మీకు బోర్ కొట్టాను. సో తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుండి మీరు అందరూ ఈ రాష్ట్రాన్ని ఏలడానికి వచ్చినట్టుంది. నాకైతే ఒకసారి మీకు మీరు గట్టిగా చప్పట్లు కొట్టుకోండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మనము 1 కిలోమీటర్ నడవాలంటే చాలా సోమరితనంగా ఫీల్ అవుతాం. ఐఎమ్ రైట్. ఐఎమ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ బ్రైట్ లైన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్. సో నా పేరు తిర్చిగల్ల రాజ్ కుమార్. ప్రెసెంట్గా నేను ఈసీ పౌల్ట్రీ ఫార్మ్స్, ఐడియా ఉందా? పౌల్ట్రీ ఫార్మ్స్ అందరు చికెన్ తింటారా? ఎంతమంది తింటారు రోజు చికెన్? చేతులు లేపండి ఒకసారి. ఫటాఫట్ మాట్లాడితే ఎక్కువసేపు బోర్ కొట్టినాయా? ఓకే, అందరం తింటాం కదా చికెన్. సో భారతదేశంలో ద బ్యూటీ ఆఫ్ ద చికెన్ మార్కెట్ గ్రోయింగ్ ఇన్ తెలంగాణ. ఎందుకంటే తెలంగాణలో వాతావరణ పరిస్థితులు ఉన్నంత భారతదేశంలో ఎక్కడున్నాయి. సో మేము ఏం చేస్తామంటే, ఇండియన్ బాయిలర్ అనే కంపెనీ ఫర్ ఇయర్ టర్న్ ఓవర్ 25,000 కోట్ల కంపెనీతోని మనకి ఎంఓయూ ఉంది. అంటే మేమే లోన్ ఇప్పిస్తాం, మీకు 1 ఎకర్ ల్యాండ్ ఉంటే చాలు, మేమే షెడ్ కట్టిస్తాం, మేమే సబ్సిడీ అప్లై చేసి ఇస్తాం, మేమే మార్కెటింగ్ టైప్ చేసి ఇస్తాం. ఇంతకుముందు విహాబ్ వాళ్ళు మార్కెటింగ్ కనెక్ట్స్ గురించి చెప్తారు. ఏదైనా ప్రోడక్ట్ తయారు చేస్తే అమ్ముకోవాలంటే ఎంత ఇబ్బంది ఉంటుంది. కానీ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ షెడ్ కట్టుకొని కోడి పిల్లలు కంపెనీ ఇస్తుంది, దానికి కావాల్సిన ఫుడ్ కంపెనీ ఇస్తుంది. మీరు కోడి పిల్లలను పెంచి పెద్దగా చేసి ఇస్తే ఫర్ కేజీ 12 రూపీస్. అంటే ఒక మంత్కి దాదాపు 25,000 షెడ్ వేస్తే మీకు 8 లక్షల రూపాయలు వస్తాయి. ఆ 8 లక్షలలో అజంప్షన్గా చెప్తున్నా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా నంబర్ ఇస్తా, మళ్ళీ మీరు నాకు కాల్ చేయొచ్చు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. నేను ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ అనేది మార్కెటింగ్ ఇబ్బంది లేకపోతే ఎంత బ్యూటీ ఉంటుంది, అవునా కాదా? ఇప్పుడు గ్రామీణ భారతంలో పనికొచ్చే ప్రాజెక్ట్ ఇది. చికెన్ కరోనా టైంలో కూడా అందరు చికెన్ తిన్నారు, గుడ్లు తింటూనే ఉంటారు. మలేరియా వచ్చినా, టైఫాయిడ్ వచ్చినా, దావత్ అయినా, పెళ్ళైనా, ఏదైనా చికెన్ అవసరమా కదా? సో కాబట్టి మీరందరూ ఎవరికైతే మీ చుట్టాలకు కానీ లేకుంటే గ్రామీణ భారతంలో మీకు ల్యాండ్ ఉండి ఉన్నా ఈసీ పౌల్ట్రీ ఫామ్ మేము కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాము. నంబర్ 1, ఈసీ పౌల్ట్రీ ఫామ్ అనేది ఏంటంటే అన్ని ఆటోమేటిక్గా, అంటే వాటర్, కోడి తాగే వాటర్ కూడా ఆటోమేటిక్గా ఉంటుంది. ఫీడ్ అంటే ఫుడ్, తినే ఫుడ్ కూడా ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంటుంది. కంప్లీట్ టెక్నాలజికల్ సిస్టమ్తో ఉంది ఇది. మార్కెట్కు 100% ప్రాజెక్ట్స్ అవసరం ఉంటే 20% ప్రాజెక్ట్స్ మాత్రమే ఉన్నాయి. అంటే అన్ని నార్మల్ షెడ్స్ ఇట్లా. ఇందులో మొటాలిటీ తక్కువ, అంటే కోడి పిల్లలు ఎక్కువ చనిపోవు. కాబట్టి మీరు అందరూ కూడా మీ చుట్టాలకు కానీ తెలిసిన వాళ్ళకి కానీ ఈ ప్రాజెక్ట్ పెట్టుకోవాలనుకుంటే, మార్కెటింగ్ ఇబ్బంది లేని ప్రాజెక్టు, మనం అందరం కొన్ని వందల ప్రాజెక్టులు చేయాలి. మనకు తెలిసిన వాళ్ళకి ఇంకొక విషయం చెప్తున్నాను, ఈ కార్యక్రమాన్ని ఇంతటి విజయవంతంగా తీర్చిదిద్దిన మా అక్కలందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తూ, మా స్టేట్ ప్రెసిడెంట్ గారు నల్లబాబు సార్ గారు కూడా థ్యాంక్స్ చెప్తూ, ఇక్కడ వచ్చిన ప్రతి మహిళ భవిష్యత్తులో 100 కోట్లు సంపాదించాలి. కడియం కావాలి మేము మేడం అన్నారు కదా మేనిఫెస్టేషన్ అని, అది చేసుకోవాలని కోరుకుంటూ ఈ ప్రాజెక్టు మొత్తం గ్రామీణ భారతలకు పంపించే బాధ్యత మీద మరొకసారి తెలియజేస్తూ థ్యాంక్ యూ ఆల్. జై భీమ్.